రెండు చేతులతోని దేవునికి మొక్కిన చేతులే మళ్ళా డాక్టర్కు మొక్కుతాయి. దేనికి? మా పానాలు కాపాడు తండ్రి అన్నట్టు. దేవుణ్ణన్న మొక్కుతామో మొక్కమో ఆ టైంలో గాని డాక్టర్ కాళ్ళ కాడ కూడా వాడడానికి వెనకాడరు. కానీ కొందరు డాక్టర్లు గిట్లనే అమాయకుల పానాలను ఆసర్ లెక్క తీసుకొని పానాలు తీసే కథ చేస్తారు. కరెక్ట్ ఏడాది కింద ఇదే నెలలో జరిగిన ముచ్చట ఇప్పుడు బయటకొచ్చి డాక్టర్ ను లోపటేసిరట. ఇక ముచ్చట లోపట్టుకోతే ఒడిశా రాష్ట్రంలో ఉండే రాజు క్షత్రియ అనేటైన బతుకు తెరువు కోసం మేడ్చల్ వచ్చి గోసాయిగూడలో బతుకుతుండట. ఇక కార్మికుని లెక్క పని చేసుకుంటా రోజు సంసారం ఎల్ల తీసుకుంటా ఇంటికి అంతో కొంత పంపించేటోడట. ఏమైందో ఏమో నవంబర్ 24 తారీఖు ఉన్నట్టుండి జ్వరం లెక్క అనిపించి సోపతిగాళ్ళని దొలుకొని కిష్టాపూర్లున్న ఆర్ఎంపీ డాక్టర్ నేరల రాజు గౌతానికి పోయిండట. ఇక డాక్టర్ జరసేపు ఆయనని ఆ స్టెథోస్కోప్ పెట్టి బీపీ చెక్ చేసి ఏదేదో ఏం చేసిండో ఏమో చేసినాక సైనకోబాలమిన్ 500 mg అనే ఓ ఇంజెక్షన్ ఇచ్చి అర్ధగంట సేపు బండుకో బిడ్డ ఇన్ని అని వండబెట్టిండట. మరి అర్ధగంట కాక ముందుకే ఉన్నట్టుండి ఆ రాజుకు బుడుగు అని వాంతులు షురువైనాయట. ఏంది డాక్టర్ గిట్లా వాంతులు ఒకటే తిరిగి వస్తున్నాయి, నాకు వచ్చింది జ్వరం కదా గీ వాంతులేంది అని భయపడేసరికి నువ్వేం టెన్షన్ పడకు అసలు దగ్గరదెందకని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ రాజు గావుడు ఏం చేసిండు, మెడిసిటీకి రిఫర్ చేసి మరి పంపిండమ్మ మొనగాడు. పాపం మెడిసిటీకి పోతుంటే రోడ్డు మధ్యలోనే చచ్చిపోయిందట రాజు. ఈ ముచ్చట తెలిసిన ఇంటోళ్ళు దోస్తులు ఇదంతా డాక్టర్ వల్లనే అయింది, డాక్టర్ ఏదో మంది ఇయ్యంగానే మా దోస్తు అట్లా కక్కుకుండు, ఇదంతా డాక్టర్ వల్లనే అయిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిరట. ఇక మన పోలీసులు ఆ ముచ్చటని ఇక సాగదీసి మొత్తం మీద డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లనే ఈయన చచ్చిపోయిందని గుర్తించి మంగళవారం అరెస్ట్ చేసి లోపటేసిరట. చూసిరా ఎట్లుందో కథ. ఆర్ఎంపీ డాక్టర్లే నయమని ఒకళ్ళు చెప్తారు, లేదు పెద్ద దవాఖానలే నయమని ఇంకొకళ్ళు చెప్తారు. ఏ డాక్టర్ అయితే ఏంది పానం మీదకి వచ్చేసరికి అందరు చేతులు ఎత్తేస్తారు. మా అంటే ఏముంది 4 రోజులు ఉంటాడు బేలు మీదనో లంచం గట్టో మంచం గట్టో బయటకు వస్తాడు. కానీ పోయిన పానం అయితే రాదు కదా. డాక్టర్లు గీ వార్త చూసన్నా తెలుసుకోండి. పాపం అమాయకుల పానాలు. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతారు, మీకే అన్ని తెలుసు అనుకొని నమ్ముతారు. అలాంటి జనాలను మోసం చేయకుండ్రి. ఇక పబ్లిక్ కూడా ఎవరిని పడితే వాళ్ళని ఉట్టిగా నమ్మకుర్రి. అంతో కొంత ఏమందిస్తుర్రు ఏ గోలిస్తురు అనేది తెలుసుకోర్రి. మీరు గిట ఇప్పుడున్న టెక్నాలజీని వాడుర్రి. ఏది ఇస్తుంది ఎడ్డి గుడ్డిగా మింగి ఉట్టిగా పానాలు తీసుకోకుర్రి. పైలమ్మలా సరే ఇసొంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తుంది. అప్పటిదాకానైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయుర్రి.